Hello. Welcome back to the new video. Today we are going to see Magnus Carlsen games. చాలా కానీ తెలుగులో చెప్తామే అంటావేమో. సరే, ఇవాళ మ్యాగ్నస్ కార్ల్సన్ టైటిల్ ట్యూస్డే ఏప్రిల్ 8వ తారీఖు ఆడాడు. చాలా ఆడతాడు, అందులో స్పెషల్ ఉందనుకుంటున్నారా? అయితే ఈ టోర్నమెంట్లో చాలామంది గ్రాండ్ మాస్టర్లు ఆడతారు, చాలామంది టైటిల్ ప్లేయర్స్ ఆడతారు. మ్యాగ్నస్ కార్ల్సన్ 11 గేమ్లు కొట్టాడు. ఇప్పుడు మనం ఫస్ట్ గేమ్ చూడబోతున్నాం. ఈ గేమ్లో మ్యాగ్నస్ వైట్, అపోనెంట్ ఎవరో వండర్ కిడ్ అంట. సరే, గేమ్ చూద్దాం. D4 నైట్ F6 C3. అరే ఏంట్రా ఇదేం ఓపెనింగ్ మీ కోచ్ చెప్పలేదు అనుకుంటున్నారా? సరే చూడండి. C3 E6, బిషప్ G5 D5, నైట్ బి D2, బిషప్ E7 E3 C5. వైట్ ప్లేడ్ ద మూవ్ F4 ఏంటి? నైట్ F3 బిషప్ D3 క్యాలింగ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ F4 ఎందుకు ఆడతారంటే, ఆ డార్క్ స్క్వేర్ బిషప్ని నైట్ కానీ బిషప్ కానీ ఎక్స్చేంజ్ చేసి పాన్స్ అన్నీ బ్లాక్లో పెట్టుకొని చక్కగా ఆడుకుంటాడు వైట్ బిషప్తో. చూస్తున్నాండి. నైట్ C6, బిషప్ D3 H6. చూసారా, టైం వచ్చింది. ఇప్పుడు ఆ బిషప్ ఎవరో వెనక్కి తీసి దాన్ని దాచిపెట్టుకోరు, ఎందుకంటే పాన్స్ అన్ని బ్లాక్లో ఉన్నప్పుడు నువ్వు బ్లాక్ బిషప్ దాచిపెట్టుకుంటే నిన్ను పెదరాసి పెద్దమ్మ అంటారు. కాబట్టి నువ్వు అది ఇచ్చేసేయాలి. అది ఇచ్చేయాలన్న ఉద్దేశం ఉంటేనే F4 ఆడతారు. ఓకే, బిషప్ H4, పాన్ టేక్స్, క్వీన్ C7, అటాకింగ్ ద పాన్, క్వీన్ F3, నైట్ E4, బిషప్ టేక్స్, నైట్ D2, కింగ్ D2. క్యాజిలింగ్ పోయింది కదా, ఎవరికి కావాలరా క్యాజిలింగ్? మ్యాగ్నస్ లాంటి ప్లేయర్ క్యాజిలింగ్ లేకుండానే ఎక్కువ గేమ్స్ కొడతాడు. సరే చూద్దాం. నైట్ E7, క్వీన్ E3. ఎందుకని? నైట్కి F3 స్క్వేర్ ఉంటే చక్కచక్క అది E5కి వెళ్ళిపోవచ్చు. అక్కడ క్వీన్ అడ్డం ఉంది కదా, అందుకని. బిషప్ D7, నైట్ F3, క్యాజిల్స్ G4. నైట్ E5 వేసుకోవచ్చు కదా, కానీ క్యాజిలింగ్ చేసి వైట్కి హింట్ ఇచ్చాడు, దమ్ముంటే మేట్ చేసుకోరా షక్ అవుతుంది. సరే, మ్యాగ్నస్ లాంటి ప్లేయర్ ఎందుకు అవుతాడు? G4 G5 G/H6 ఆడితే అయిపోయింది కింగ్. సరే, నేను కూడా అటాక్ చేస్తాను. నీ కింగ్ మాత్రం ఏమన్నా ఇంట్లో ఉందా? D2లోనే కదా ఉంది. సరే చూద్దాం ఎవరేంటో అని స్టార్ట్ చేశారు. G5 H5. అమ్మ, నేను ఎందుకు కొట్టి చెక్మేట్ చేయించుకుంటా, నేను క్లోజ్ చేసి వేస్తా పొజిషన్ అన్నాడు. సరే అయితే ఈ స్నాక్స్ తిను, సరదాగా అలా పడి ఉంటాయి అని చెప్పి పాన్ సాక్రిఫైస్ ఇచ్చాడు. నైట్తో కొట్టాడు. నైట్ E5. ఇప్పుడు ఆడాడు చూడు. నైట్ టేక్స్, పాన్ టేక్స్, F5. F5 ఆడపోతే చాలా పెద్ద డేంజర్ ఉంది. హైలైట్ ఏంటంటే ఆడినా కానీ డేంజర్ ఉంది ఇప్పుడు. సరే చూద్దాం ఆ డేంజర్ ఏంటో. రుక్ G1, బిషప్ E8, క్వీన్ H6. అదేంటి అలా వచ్చేసింది? మేట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు, క్రియేట్ చేస్తాడంతే. ఓకే, పాన్ G6. ఇది ఒక వీక్ మూవ్. మ్యాగ్నస్ ఎక్స్చేంజ్ సాక్రిఫైస్ చేశాడు. కొట్టి క్వీన్ ఎక్స్చేంజ్ చేశాడు. అదిగో చూడు చందమామ అని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ అక్కడ G6 పాన్ తిన్నాడు, బిషప్ తిన్నాడు, E6 పాన్ తిన్నాడు, చెక్ పెట్టాడు. కింగ్ ఎట్ వెళ్ళిపోయింది, H8 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో పాన్ తిన్నాడు. ఈ పాన్ తింటంలో ఉన్న స్పెషల్ ఏంటంటే G2లో చెక్ పడట్లా. ఒకవేళ G5 చెక్ ఉంది కదా సార్ అంటే చక్కగా కింగ్ C2 వెళ్ళిపోయి, కింగ్ B3 వెళ్ళిపోయి ఇంకా సేఫ్గా ఉంటాడు. ఓకే, రుక్ D8. నువ్వు ఎక్స్చేంజ్ డౌన్, సెంటర్లో నా రుక్లో ఉన్న ఏంట్రా బాబు నీ సంగతి ఏంటో చూసేస్తా అన్నాడు. సరే థ్యాంక్ యూ బ్రో, నేను వచ్చేసాను, నీ పాన్ సంగతి చూసుకోపో అన్నాడు. సరే, పాన్ ఎవరిస్తారు, ట్రేడ్ చేద్దాం రా సరదాగా అన్నాడు. సరే, నాకు అంత సీన్ లేదులే కానీ నువ్వు కొడితే కొట్టేసుకో, రుక్కు పెట్టుకుంటా సపోర్ట్ అన్నాడు. ఇప్పుడు చూడు, నీ కింగ్ మీద విస్తృతమైన దాడి చేసేసి పాన్స్ అన్ని డిస్హ్యాండిల్ చేసేసి నీ కింగ్ని మేడ్ చేసేస్తా అన్నాడు. సరే చూడు, మనతో మన గొడవలు ఎందుకు, H3 ఆడాను, నీకు ఈయన కొడితే కొట్టు, లేకపోతే ఇటని వెళ్ళిపోవాను. సరే, నేను చెక్ పెట్టాడు. మళ్ళీ ఆఫర్ చేశాడు క్వీన్ ఎక్స్చేంజ్. సరే, కొట్టిన తర్వాత ఇప్పుడు చక్కగా అడావుడిగా వచ్చేస్తున్నాడు. ఎందుకని? ఆల్రెడీ ఆ పాన్ కాపాడుకోలేడు, అది 4వ పాను. కానీ ఎవరికి కావాలి? పాన్లు ఏరుకుంటూ కూర్చోడానికి. వాడేమన్నా మనలా 1400 ప్లేయరా? కాదు కదా, పాన్లు క్వీన్ చేస్తేనే కదా విన్ అయ్యేది పొజిషన్లో. రైట్, కింగ్ G6. అమ్మయ్య, పాన్ కాపాడుకున్నారా స్వామి ఈ జన్మకు అనుకున్నాడు. H4. వాడు వచ్చి రుక్కుని అటాక్ చేసి పత్యాపారాలు ఏం పెట్టకుండా. ఓకే, ఫైల్ దొరికింది. ఇంకా చూడు, నీ తాడ తీస్తా, 2 రుక్కులతో 7th ర్యాంక్ వచ్చి మేడ్ చేస్తా, ఇట్లా వేషాలన్నీ వేద్దాం అనుకున్నాడు. సరే చేసుకోరా, చెక్ పెడితే నిన్నే అటాక్ చేస్తా, ఈ పాన్లు ఎవడు ఆపేది, తగ్గేదేలా అని చెక్ పెట్టిండు. కింగ్ E3. ఇంకో పాన్ తిన్నాడు. కడుపు నిండే లోపే అక్కడ కాలభైరవుడు బయలుదేరాడు.
పాన్ E6 పిన్ని పెట్టాడయ్యా. కింగ్ D4 వెళ్ళిపోయింది. రుక్ A8 ఎందుకని ఆ పాన్ మొత్తం నెట్టుకుంటూ వచ్చేద్దాను వాడు కూడా. సరే బిషప్ ఇంటూ కొట్టి ఒక చెక్ అన్నాడు. కింగ్ H6 ఆ పాన్ కథ ఏంది, వెళ్ళిపోయింది. పాన్ E7 రుక్ A6 బిషప్ D7 చూసారా, ఆ పాన్కి ఒక రుక్ వచ్చేసింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ పానికి రుక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ తీసుకోవడానికి మ్యాగ్నస్ రెడీగా లేడు. రుక్ F8 సూపర్ మూవ్, అదిరిపోయించన్న, ఏంది కథ అన్నాడు. సరే కొడితే కొట్టేసుకో, ఇది కథ. ఈ పొజిషన్తో దెబ్బకు రిజైన్ చేశాడు మ్యాగ్నస్ కార్ల్సన్తో గేమ్. ఓకేనా, రెండో గేమ్లో మళ్ళీ కలుద్దాం. ఒక గేమ్ అయిపోయింది కదా అబ్బాయి 11 గేముల్లో. రెండో గేమ్ చూద్దాం. ఈ రెండో గేమ్ ఎవరెవరికి ఆడిందంటే వైట్ ఏమో FM టెమిర్లాన్ బలాట్ బయ్యో అనే వాడి పేరు, నోరు కూడా తిరగదు. ఇంకా సెకండ్ది ఏముంది, మ్యాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నెంబర్ 1 వరల్డ్ ఛాంపియన్. మామూలు చెస్ బోరు కొట్టి ఫ్రీ స్టైల్ చెస్ కనిపెట్టిన మహా గొప్ప శాస్త్రవేత్త. ఫిషర్ లాగా అటాక్ చేయగలడు, కార్పో లాగా డిఫెన్సివ్ చేయగలడు. ఓవరాల్గా నేను మసిబూసి మారేడుగా చేసి మట్టిలో కలిపేయగలడు. ఓకేనా, సరే రెండో గేమ్ చూద్దాం. రైట్, D4 అపోనెంట్ F5 చూడు చిన్న, వాడు ఏదేదో ప్రిపేర్ అయ్యి వచ్చాడు. వీడు ఉదయాన్నే డచ్ పెట్టాడు. ఏమైద్దో ఏమో ఆలోచిస్తేనే భయంగా ఉంది. నైట్ F3 నైట్ F6 G3 ఫియాన్సితో పెట్టుకుంటే 10 కాలాల పాటు చల్లగా ఉండొచ్చని ఎవరో చెప్పినట్టున్నారు. G3 బిషప్ G2 00కి వెళ్ళిపోతున్నాడు. సరే మ్యాగ్నస్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చిన్నగా చూసేద్దాం. సరే నేను ఫియాన్సితో పెడతా, కానీ తొందర ఎందుకు, నాకు ఆల్రెడీ 11 కావాలని కూర్చున్నాడు. ప్యారిస్ వెళ్ళాడు, కొత్తగా పెళ్ళైంది, బాగా ఆడదామని అంటున్నాడు. మ్యాగ్నస్ కూడా సింపుల్గా ఆడుకుంటున్నాడు. బిషప్ G2 బిషప్ G7 00 అయిపోయింది. C4 నేర్చుకున్న ఓపెనింగ్లు ఎంతో కొంత గుర్తుంటాయిగా, ఆడుకుంటాడు. D6 మాదే ఉందిలే స్వామి, మీరు అటాక్ చేసుకున్నాను. B3 ఐడియా అయింది. బిషప్ B2 లేకపోతే బిషప్ A3 ఏమో మనకైతే తెలియదు. సరే మ్యాగ్నస్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం. E5 బ్రేక్ పని ఇచ్చేసాడు అనుకుంటున్నారా చిన్నపిల్లలు ఎవరైనా ఈ వీడియో చూసి? సరే అది కానీ తింటే మీ కథ కలాస్కి పోయినట్టే. పాంటెక్స్ బిషప్ B2 నైట్తో దాన్ని తినగొచ్చున్నా, ఎందుకంటే నైట్ G4 ఆడితే అక్కడ రుక్ అటాక్. ఓకేనా చిన్నపిల్లలు జాగ్రత్తమ్మా. సరే బిషప్ B2 పెట్టి లాంగ్ డయాగ్నల్లో ఏదో సుదీర్ఘమైన ప్లానింగ్లో చేసుకుంటున్నట్టున్నాడు. పాన్కి నైట్ ఇచ్చేస్తే పనిగాని ఇచ్చేస్తామని పాన్ ఆడాడు. సరే నైట్ D4 సెంటర్కి వచ్చి ఎరగదీస్తుంది అనుకుంటున్నారా నైట్? సరే ఇప్పుడు చూడండి ఎవడు సెంటర్లో ఉన్నాడు. నైట్ G4 ఆ నైట్ అటాక్లో ఉంది. ఆ B2లో ఉన్న బిషప్కి సపోర్ట్ లేదు. తెలివిగా అక్కడ శాక్ కొట్టేశాడు. నైట్ ఇంటూ F2 రుక్ ఇంటూ F2 పాన్ C5. అదేంటి బ్రో అలా ఇచ్చేసావు పాన్కి నైట్ అంటే? ఇప్పుడు ఆ నైట్ ఎక్కడే తీస్తావు? నైట్ తీస్తే B2లో బిషప్ కత్తింది. ఆ B2లో బిషప్ తిన్నాక ఈ బిషప్ మామూలుగా ఉండిద్దా? ఆ A1లో రుక్ కూడా తినిద్ది. ఓకేనా, C5 E3 సచ్చినట్టు సపోర్ట్ పెట్టుకోవాలా. నైట్ C6 సరే ఎందుకని నైట్తో కొడితే అక్కడ క్వీనే గాలిలో ఉంది చూడండి. ఓకే వచ్చేసాడు. రుక్ D2 సూపర్ గ్రాండ్ మాస్టర్ లాగా ఆడేశాడు. పాన్తో శుభ్రంగా తిన్నాడు. తిన్న తర్వాత E3 దీని కథ ఏంది ఇప్పుడు చెప్పు? రుక్ కావాలంటున్నాడు పాన్కి. సరే అని అడిగాడు. పాన్ సపోర్ట్ పెట్టి మెత్తగా పాన్ G3 పాన్ అడుగుతున్నాడు. అంత పాన్లు ఇచ్చే ఉద్దేశం ఎవరికి లేదులే, కానీ ముందు చెక్ సంగతి ఏందో చెప్పన్నాడు. సరే నేను చిత్తం స్వామి కింగ్ H8 వెళ్ళిపోతా అన్నాడు. క్వీన్ F3 డిఫెండ్ చేసి అటాక్ చేసి అద్దరిపోయి మూవ్ ఆడాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చూడు మొత్తం ఎక్కడికక్కడ అయిపోయింది పొజిషన్. F4 సచ్చినట్టు G4 ఆడాలా, కానీ మనోడు తెలివి ఏం చేశాడు, H4 అన్నాడు. క్వీన్ అటాక్ కదా, ఆ ఫైల్లో స్క్వేర్ లేదు కదా, ఎలా ఉంది ఐడియా? క్వీన్ H6 ఇప్పుడు చూడు G4 ఆడితే H4 పోయింది, పాన్ ఇంటి పాన్ కొడితే H4 పోయింది. మ్యాటర్ ఒక కొలిక్కి వచ్చేసింది. బిషప్ A3 అద్భుతంగా రుక్ అటాక్ చేశాడు అనుకుంటున్నారు కదా. బిషప్ F5 ఆ రుక్కు సంగతి ఏంది? ఒకవేళ బిషప్తో రుక్కు కొడితే ఈ రుక్కుతో కొడతాడు, కొట్టాడు. మరి ఇప్పుడు ఆ రుక్కు సంగతి ఏంది? పోయింది. సరే ఎక్స్చేంజ్ పెట్టి ఎక్స్చేంజ్ చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. నైట్ ఇంటూ కొట్టి క్వీన్ అటాక్, క్వీన్ తప్పుకుంది, పాన్ అటాక్. ఇప్పుడు హైలైట్ చూడు, పాన్తో కానీ నువ్వు బిషప్తో కానీ పాన్ కొడితే రుక్కు గాలి. ఓకే అదిగా సింపుల్ అయిపోయా, రిజైన్. చెస్ అంటే ఇంతేనే అనిపిస్తుంది కదా, అంతే ఉంటుంది. మ్యాగ్నస్ ఆడితే మనం ఆడితే ఒక పాన్ వచ్చిన తర్వాత ఒక పీస్ పోగొట్టుకుంటాం, ఆ పీస్ పోగొట్టుకున్న గేమ్ పోగొట్టుకుంటాం, అరే ఇన్నింగ్ గేమ్ పోయింది అని బాధపడతాం. థ్యాంక్ యూ. మూడో గేమ్లో మళ్ళీ కలుద్దాం. రెండు అబ్బాయిలు మ్యాగ్నస్ మూడో గేమ్కి స్వాగతం. ఈ గేమ్లో మ్యాగ్నస్ వైట్ ఎవరో GM బాకీ 83 అంట. నిజంగానే మ్యాగ్నస్కి బాకీ ఉంటే తప్ప వాడు తాడే భాగ్యం రాదు. సరే చూద్దాం, ఇది మూడో రౌండ్. ఈ టోర్నమెంట్ హైలైట్ ఏంటంటే
దగ్గర దగ్గర 1000 మంది దాకా ఆడతారు. అందులో అందరూ ఉంటారు. సూపర్ గ్రాండ్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం ఉంటారు. టాప్ ప్లేయర్ రేటింగు 3200, 3300 ఉంటుంది chess.com. ఓకే, ఆ టోర్నమెంట్లో 11కు 11 పాయింట్లు వచ్చాయి. ఇది థర్డ్ గేమ్. ముందు 2 గేమ్లు ఆల్రెడీ మనం వీడియో చేసాం. సరే, మూడో గేమ్ చూద్దాం లేట్ లేకుండా. D4, D5, C4, క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్. పాన్తో పాన్ తినేసాడు. చూడు స్వామి, నా పాన్ నాకు ఇచ్చేస్తే నేను ఎవరితో ఏ గొడవ పెట్టుకొని అన్నాడు. సరే తినిపో, నైట్ F6, నా డెవలప్మెంట్ నేను చేసుకుంటా అన్నాడు. E6 చాలా బెస్ట్ మూవ్, పొజిషనల్ మూవ్. క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్లో నెక్స్ట్ C5 బ్రేక్ వస్తుంది. బిషప్ డెవలప్ చేసి క్యాజలింగ్ చేసి సింపుల్గా డెవలప్ చేసి ఆడుకుంటారు. ఇద్దరికి ప్లే చాలా బాగుంటుంది. నైట్ F3, A6. దొంగ ఐడియా కదా, B5 ఆడదామని. సరే ఆడుకోపో. C5, నైట్ BD2, పాన్ టేక్స్, నైట్ టేక్స్, బిషప్ D6. అది చూడు ఎలా అటాక్ చేస్తుందో. H2 ఇంకొంచెం ఉంటే మేడ్ చేసేదానిలాగా బిల్డప్. సరే B3, అపోనెంట్ క్యాజల్ చేశాడు. మ్యాగ్నస్ ఊరికే డెవలప్ చేశాడు. సెంటర్లో నేనైతేంద్రా, ఉంటే ఎవడో ఒకడే ఉండాలి. సరే E5, చూడు స్వామి నేను వెళ్ళిపోతాను, నాకు గొడవలు వద్దు, నేను మామూలుగా డెవలప్ చేసుకోవడానికే వచ్చాను. సరే నేను E4 దోసి టైం వేస్ట్ చేయలే కానీ నైట్ డెవలప్ చేస్తా అని చెప్పి డెవలప్ చేశాడు. క్వీన్ B1 అర్థం కావట్లేదు కదా. E4 స్క్వేర్ కంట్రోలు. బిషప్ కానీ అక్కడ లేకపోతే క్వీన్ F5 వెళ్ళి ఏమైనా థ్రెడ్స్ ట్రై చేయొచ్చు. ఓకే, కొన్ని మూమెంట్స్లో నైట్ G5 వచ్చి మేటింగ్ ప్యాటర్న్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు H7లో. ఓవరాల్గా క్వీన్ B1 చాలా డిఫరెంట్గా ఉండే బెస్ట్ మూవ్. ఇంకో ఐడియా కూడా ఉంది. రుక్ D7 వచ్చి ఆ D5లో అపోనెంట్కి మళ్ళీ పిన్ పెట్టడం. D3 స్క్వేర్ కంట్రోల్, E4 స్క్వేర్ కంట్రోల్, F5 కంట్రోల్. రుక్ D1 ఐడియా. సమ్ టైమ్స్ H7లో మేటింగ్ ప్యాటర్న్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని మేటింగ్ ప్యాటర్న్స్ నాకెందుకు స్వామి, క్వీన్ E7 ఆడుకున్నాడు. రుక్ D1 వచ్చేసింది చూసావా. B4, ఏందిరా నీ బిషప్ డయాగ్నల్స్ కథ ఏందన్న. సరే, బిషప్ మీదకి పాన్ అటాక్ చేస్తే ఎవరైనా నైట్ ఆడతారా? నైట్తో నైట్ కొట్టేస్తే ఏంది, కొట్టాడు. క్వీన్ ఇంటూ పాన్తో బిషప్ తింటే ఏంది, క్వీన్తో నైట్ తింటాడు. సింపుల్ లాజిక్. సపోర్ట్ పెట్టాడు, మళ్ళీ అటాక్ చేశాడు, మళ్ళీ సపోర్ట్ పెట్టాడు, మళ్ళీ అటాక్ చేశాడు. చిన్నపిల్లలు చేస్తే కాకపోతే టాప్ లెవెల్లో ఉంటుంది. సరే ఈ గొడవలు తట్టుకోలేం కానీ మొత్తం ఎక్స్చేంజ్ చేసేద్దాం చూడు బ్రో అన్నాడు. వాడు అక్కడ C6లో నైట్ దిగానే E5లో ఉన్న పాన్ సపోర్ట్ మర్చిపోయాడు. ఇంతే, మ్యాగ్నస్ తాడితే ఒకటి కాపాడితే ఇంకోటి పోద్ది. ఓకే, అన్నీ అయిపోయింది. సింపుల్గా ఒక పాన్ అప్ పొజిషన్కి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ ఇద్దరికి ఉంది. వైట్ నైట్ యాక్టివ్గా ఉంది, బ్లాక్ నైట్ ప్యాసివ్గా ఉంది. నైట్ ఆన్ ద కార్నర్ ఈజ్ లెస్ యాక్టివ్. ఓకే, సరే లెస్ యాక్టివ్. ఓకే, అవతల ఆడేది గ్రాండ్ మాస్టర్ కదా, డ్రా అన్న చేయొచ్చుగా. సరే చూద్దాం ఎట్లా చేస్తాడు. పాన్ G3 చూసావా, తెలివిగా బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ లేకుండా చేస్తాడు. సరే నాకు బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ వద్దు చిన్న అన్నాడు. సరే తీసుకోపో, పండుగ చేసుకోపో. ఎందుకు ఇచ్చాడో కూడా ఎవడికి అర్థం కాదు అసలు. అయినా ఎందుకు ఇచ్చాడు? నైట్ ఇంటూ F7 సింపుల్ లాజిక్. క్వీన్ టేక్స్, క్వీన్ టేక్స్, క్వీన్ టేక్స్, రుక్ D7 చెక్, నైట్ వచ్చింది చూసారా. రెండో పాన్ కూడా అయిపోయింది. ఓకే, రెండో పాన్ తిన్న తర్వాత రుక్ ఎండింగ్ ఆడుకోవచ్చుగా బ్రో అంటే, నువ్వు ఆడేది మ్యాగ్నస్ కార్ల్సన్తో. గెలిచి గెలిచి చెస్ బోరు కొట్టి వదిలేసిన వాడితో. సరే ట్రై చేయి. రుక్ C2, A4, టేక్స్ టేక్స్, రుక్ A2, రిజైన్. ఎందుకు రిజైన్ బ్రో? ఆ రుక్ వెనక్కి ఎలాగైనా ఆడుకోవచ్చు, ఆ రుక్ అలాగే ఉంచైనా ఆడుకోవచ్చు. ఎటు చూసినా గేమ్ అనేది వైట్స్ విన్. అందులో ఆడేది మ్యాగ్నస్తో కాబట్టి ఆ 15 సెకండ్ల టైం కూడా సేవ్ అయిద్దని రిజైన్ చేశాడు. 4వ గేమ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో 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 4వ గేమ్కి స్వాగతం. ఈ టోర్నమెంట్లో మ్యాగ్నస్ 11 గేమ్లు గెలిచాడు. ఇది 4వ రౌండ్ గేము. April 8 ఈ టోర్నమెంట్ జరిగింది. chess.comలో టైటిల్ ట్యూస్డే అంటారు దీని పేరు. ముందు 3 గేమ్లు ఆల్రెడీ వీడియోలో మీరు చూసే వచ్చారు ఇక్కడ దాకా. 4వ గేమ్ చూద్దాం. 4వ గేమ్ వచ్చేసి ఐఎమ్ అలెగ్జాండర్ క్లేబో పేరు. వైట్ ఎవరో తెలుసుగా, అలెగ్జాండర్ క్లేబో. బ్లాక్ మన అన్న మ్యాగ్నస్, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. రైట్, లెట్ మీ షో యూ ద గేమ్. వైట్ D4, F5. ఇంతకు ముందు గేమ్లో కూడా డచ్ సెటప్ ఆడాడు. సరే C4, నైట్ F6, G3, G6. ఫియాన్చిటో సెటప్ పెడితే వీడు ఫియాన్చిటో సెటప్ పెట్టేసి సింపుల్గా కూల్గా ఆడుకున్నాడు. కానీ ఇక్కడ వైట్ అద్భుతమైన నైట్ H3, నైట్ F4 మేనవరింగ్తో పిచ్చెక్కిద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు ఆడేది ఎవరితో? అన్ని సెటప్లు తెలిసి A4లు H4లు, A5లు H5లు, A6 H6లు ఆడిగొట్టేవాడితో ఆడుతున్నాం. ఓకే,
రైట్ ఈ5 చూడు చిన్న, సెంటర్ అనేది ఒకటికే కావాలి, అది మ్యాగ్నస్కే కావాలి, అంటే అది నాకు కావాలి అని అడిగేశాడు. కొట్టి సింపుల్గా ఎండ్ గేమ్ ఆడుకుందాం రాశాక అవుతున్నాడు. నువ్వు ఎవరితో ఎండ్ గేమ్ అడుగుతున్నావో తెలుసా? నీకేమైనా అర్థం అవుతుందా? సరే ఆడు చిన్న ఇక్కడ నుంచి. ఓకే సరే, నైట్ D5 C7లో కానీ నైట్ వచ్చిందంటే ఏ8లో రుక్కు బఠానీలకు కూడా పనికిరాదు, అంత ఊరకనే లేచిపోద్ది. సరే చూద్దాం. కొట్టి ఆడాడు. సింపుల్. ఎందుకు ఇస్తారు రుక్కు? ఈ రోజుల్లో ఎవరన్నా ఇచ్చేది రుక్కులు? అందులో మ్యాగ్నస్ లాంటి కనికరం లేని మనుషులు అస్సలు ఇవ్వరు. రైట్, కింగ్ F7 ఎందుకు బ్రో? నైట్ F6 లాంటి పిచ్చి చేసాలు అసలు వేయకూడదు. E4 C6 బ్రో, నువ్వు కొంచెం వెళ్ళిపోతే ఫైల్ అనేది కొద్దిగా ఓపెన్ అయింది. రైట్, F4 కొట్టి పాన్ ఎందుకు ఇచ్చాడు? పాన్ ఇయటానికి మ్యాగ్నస్ అనిపించాడా? ఒక్కసారి ఆలోచించండి. పాన్ టెక్స్ బిషప్ టెక్స్. ఈ బిషప్కి డయాగ్నల్ ఓపెన్ అయింది, అది చాలా డేంజర్. ఓకే, బిషప్ H3 రుక్కు కావాలన్నాడు. తీసుకో బ్రో అన్నాడు. ఎందుకంటే ఆ బిషప్ అనేది ట్రాప్ అయింది. నైట్ టేక్స్ బిషప్ D8, నైట్ C5. అక్కడ చెక్ వచ్చి B2 పాన్ పోతుంది, చూసుకో బ్రో. బిషప్ C7, నైట్ చెక్, కింగ్, నైట్ క్యాప్చర్స్ పాన్. నెక్స్ట్ C4 అటాక్, పాన్ టేక్స్. రుక్ C1, బిషప్ E6, అక్కడ పాన్ అటాక్. నైట్ D5 అద్భుతమైన సాక్రిఫైస్ ఇచ్చాడు అనుకుంటున్నాడు కదా, అందులో ఏముండదు కానీ తీసుకోవాలి మ్యాగ్నస్. అక్కడ B2లో నైట్ ప్రొటెక్ట్ అయింది, డయాగ్నల్ ఓపెన్ అయింది, F4 పాన్ ప్రొటెక్ట్ అయింది. రుక్ C2 అటాకింగ్ ద నైట్, రుక్ E8. కొంచెం థ్రెట్లు ఉన్నాయి చూసుకురా ఆడేది మ్యాగ్నస్తో. కింగ్ F3, నైట్ టేక్స్ పాన్. శాక్ ఇచ్చేసాడు, ఎందుకంటే మళ్ళీ తనదానికి వచ్చింది, కొడితే రుక్ కూడా పోయేది. రుక్ B4 పాన్ టేక్స్ కొట్టాడు. బిషప్ C3. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ రుక్కు ఎక్కడికి వెళ్ళినా అది వైట్ స్క్వేరే. ఏ వైట్ స్క్వేర్లోకి వెళ్ళినా ఈ E6లో ఉన్న బిషప్ తీసి చెక్ అంటే కేల్ కథం. రైట్, ఓకే. అందుకని కనీసం ఆ బిషప్ అన్నది తిందాంలే అనుకున్నాడు, తినేసాడు, అయిపోయింది. బిషప్ D7 వెనక్కి లాగాడు. సరే ఆ ఒక్క పాన్ కూడా క్లీన్ చేస్తే అయిపోద్దిగా, ఎండ్ గేమ్ అయితే ఆడుకుంటా అంటున్నాడు చిన్నోడని. పాన్ స్ట్రక్చర్ మాత్రం అస్సలు డ్యామేజ్ అవనివాడు మ్యాగ్నస్. ఓకే సరే, వీడికి కావాల్సిందే పాన్స్. సపోర్ట్ పెట్టాడు, పిన్ అంట తీసాడు, సపోర్ట్ పెట్టాడు. ఇక తీసేసుకుందాం, ఆడుకుందాం ఎండ్ గేమ్ బ్రో. ఏదో ఉదయాన్నే క్వీన్ D8 ఆవేశంగా వచ్చావు, మ్యాగ్నస్తో క్వీన్లు ఎక్స్చేంజ్ చేసావు, తర్వాత నీ సంగతి ఏంది అర్థం కాలే. రుక్ అటాక్ అయిపోయింది, పాన్ ఇవ్వడు, ప్రాణమైన ఇస్తాడు, అయిపోయింది, అది కూడా తీసాడు. చెక్ అన్నాడు. ఏంటి బ్రో ఎండ్ గేమ్ ఆడదామని చెప్పి 3 పాన్లు డౌన్కి వెళ్ళావు. సరే గేమ్ అయిపోయింది, 5వ గేమ్లో మళ్ళీ కలుద్దాం. వెయిట్. వెల్కమ్ టు 5వ గేమ్, టైటిల్ ట్యూస్డే. మ్యాగ్నస్ 11 గెలిచాడు, అందుకనే ఈ వీడియో చేయడానికి రీజన్. 4 అయిపోయినాయి, 5వ గేమ్. ఈ గేమ్లో మ్యాగ్నస్ వైట్, అపోనెంట్ ఫ్రెడరిక్ స్వానే. 3000 పైన రేటింగ్ ఉంది చెస్లో. ఓకే సరే, ఎలా ఆడాడో చూసేద్దాం. ఇంకా వైట్ D4, నైట్ F6, C4, E6, నైట్ C3, D5. పిన్నులు పెట్టి నిమ్జో ఇండియన్ లాంటి తెలిసిన లైన్లు మ్యాగ్నస్తో ఎందుకు? ఊరికే అన్నీ తీసేసి క్వీన్స్ గ్యాంబిట్ లాగా డ్రా చేద్దాం అనుకున్నాడు. బిషప్ B7, E3, 00, బిషప్ D3, H6, బిషప్ H4, C6. పాన్ స్ట్రక్చర్ చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నాడు బ్లాక్ కూడా. నైట్ E2. ఇక్కడ చూడండి, నైట్ F3 ఆడొచ్చు, నైట్ E2 ఆడొచ్చు. నైట్ E2 ఆడిన గేమ్స్లో అది నైట్ G3 వచ్చి F3, E4, F5 బ్రేక్ వచ్చి, ఇది ఒక ప్యాటర్న్ అనమాట, అటాకింగ్ ప్యాటర్న్. సరే చూస్తారుగా ఏం ఆడతాడు. రుక్ E8, క్యాజిల్స్, A5. ఏంటి అటాకే అప్పుడే? మ్యాగ్నస్ ఇప్పుడే క్యాజిలింగ్ చేశాడు, క్వీన్ సైడ్ పాన్లు దోసుకుంటున్నాడు. A5, రుక్ C1. ఇలాంటి మూవ్స్ ఎంత బాగుంటాయో చూడండి. రుక్ C1 ఎందుకు బ్రో? అది సెమీ ఓపెన్ ఫైల్లో రుక్ని ప్లేస్ చేసుకోవటం, క్యాజిలింగ్ చేసుకోవటం, వీక్నెస్లు లేకుండా క్రియేట్ చేసుకోవటం టాప్ లెవెల్ గ్రాండ్ మాస్టర్స్ చేయాల్సిన పనులు. బ్రో నువ్వు గ్రాండ్ మాస్టరా? కాదు, కానీ మరి ఎలా చెప్తావు? సరే వీడియో గేమ్ చూడు, పిచ్చి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. నైట్ D7, A5. ఈ బిషప్ ఏదో కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. నైట్ H5 వాడు ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నాడు. సరే ఎండ్ గేమ్ ఆడతా అంటే నేను ఎందుకు కాదంట బ్రో అని అంటాడు మ్యాగ్నస్ ఇప్పుడు. క్వీన్ D2. ఏంటి బ్రో మూవ్ అర్థం కాలేదా? క్వీన్ D2 ఎందుకు? క్వీన్ D2 ఎందుకు? రుక్కులు కనెక్ట్ చేద్దా? రైట్. నైట్ F6, రుక్ E1, G6, నైట్ C1. బ్రో ఎవరైనా వెనక్కి తీసుకెళ్తారా? అదే నేనుంటే ఈ వాటికి నైట్ G3 వేసేవాడిని, ఒక నైట్ తీసేవాడిని అనుకుంటున్నారా?
ఈ నైట్ యొక్క భవిష్యత్తు నైట్ B3 వెళ్ళిపోయి అక్కడ నుంచి C5 వెళ్ళిపోయి అక్కడ B6 తోపించుకొని వెనక్కి వచ్చి వీక్నెస్ చేసి ఆడదామని మ్యాగ్నస్ ప్లాన్. లేదనుకో ఆ బిషప్ వెనక్కి లాగేసి ND3 వెళ్ళి నైట్ E5 వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఐడియా అనమాట. సరే నీకు తెలుగు వచ్చు కాబట్టి అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ముందు అర్జెంటుగా తెలుగు నేర్చుకోండి. ఓకే రైట్. నైట్ G7 కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్నాడా కాజేసుకోవడానికి ఆడుతున్నాడా మనకు తెలియదు కానీ మొత్తానికి ఆడాడు. ఇదిగో ఇందాక చెప్పానా ఉదయాన్నే F3 E4 బ్రేక్లు వస్తాయి చిన్న. కాకపోతే నైట్ G3 అన్న మ్యాగ్నస్ ఈ గేమ్లో నైట్ C3 నైట్ C1 ఆడాడు. సారీ ఈ C5 బ్రేక్ అన్నేదో మ్యాగ్నస్ బ్రేకులకి రెడీ అవుతున్నాడు. అన్నకన్నా ముందు మనం ఇచ్చేస్తే మనకు పాయింట్ వచ్చిద్దని ఆశ. సరే ఒక్కసారి ఆ రుక్కు కొంచెం ఇస్తారా బ్రో అన్నాడు. ఈయటానికి ఏడేమో పదుల సంఖ్యలో లేవు ఒకటే ఉందని చెప్పి దాన్ని కాపాడాడు. ఇందాక నేను చెప్పిన మూవ్ ఉంది చూసారా నైట్ B3 నైట్ D3 నైట్ E5 ప్లాన్. ఇప్పుడు ఆ C5 పాన్ అటాక్ అవుతుంది. ముందుకు దోస్తే నైట్ E5 వెళ్ళిపోద్ది. కొట్టేస్తే పాన్ ఇంటూ E5 పాన్ ఇంటూ D4 సారీ అక్కడ క్వీన్ అటాక్ మళ్ళీ నైట్ E5 అవుట్ పోస్ట్ వస్తుంది. సో కొట్టాడు. అక్కడ H6 పాన్ గాలి. వెంటనే క్వీన్తో అటాక్ చేశాడు. బ్రో ఇంకా ఎక్స్చేంజ్ చేసుకొని ఎండ్ గేమ్ ఆడుతున్నారా అన్నాడు. ఇద్దరు చెరొక పాన్ తిన్నారు. అంతా బాగానే ఉంది, చాలా ఈక్వల్గా ఉంది. ఇప్పుడు నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం ఆడాడు G5 నైట్తో పాన్ కొట్టలేం కదా. నైట్ E2 ఇక్కడ చూసారా హైలైట్. నెక్స్ట్ నైట్ C3 వెళ్ళి ఆ పాన్ అటాక్ అవుతుంది. అటాక్ పాన్ క్యాప్చర్స్ నైట్ C3 కింగ్ మొత్తం పాన్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. గేమ్ అంతా స్టిల్ ఈక్వలే. హైలైట్ ఏంటంటే 4 వర్సెస్ 4 2 రూక్స్ వర్సెస్ 2 రూక్స్ నైట్ వర్సెస్ నైట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇది వచ్చేసి 3 minutes 3+2 సంథింగ్ ఉంటుంది టైం ఫార్మాట్. ఇక్కడ మ్యాగ్నస్కి కింగ్ సైడ్ 2 పాన్స్ ఉన్నాయి. కింగ్ సైడ్ అపోనెంట్కి 1 ఉంది. సెంటర్లో 1 పాన్ ఉంది. ఆ పాన్ని మ్యాగ్నస్ అన్ని పీసులు అటాక్ చేస్తున్నాయి. బట్ డబల్ పాన్స్ ఉన్నాయి మళ్ళీ. సరే చూద్దాం. ఊరికే వెయిటింగ్ మూవ్స్ ఆడుకుంటున్నారు. ఒక రుక్కులు తీసేశారు. అంతా బాగానే ఉంది. ఏమీ కాదనుకుంటున్న సమయంలో అపోనెంట్ టైం అయిపోయింది. సో ఒక రకంగా ఇది అపోనెంట్ చాలా బాగా ఆడినట్టే. ఎందుకంటే రిజల్ట్ ఏమైంది అనేది మనకు తెలియదు. ఈ పొజిషన్ అయితే కొంచెం బాగుంది, ఈక్వల్గానే ఉంది. సరే ఎలా అయినా గెలిచినట్టే కదా. టైం అయిపోయినా చెక్మేట్ చేసినా ఓడిపోయినా విన్ ఈజ్ విన్. ఓకే రైట్. నెక్స్ట్ గేమ్లో మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు టైటిల్ ట్యూస్డే. April 8 టోర్నమెంట్ జరిగింది. మ్యాగ్నస్ 11 గెలిచాడు. 5 గేమ్లు ఆల్రెడీ ఎలా గెలిచాడో చెప్పాను. ఇది 6వ గేమ్. ఈ గేమ్లో అపోనెంట్ గ్రాండ్ మాస్టర్ బెంజమిన్ బోక్. మీరు అనుకునే బోక్ కాదు, GM బెంజమిన్ బోక్ అంట. ఓకే రైట్. గేమ్ చూద్దాం. అపోనెంట్ GM బెంజమిన్ బోక్ D4 మ్యాగ్నస్ కార్ల్సన్ బ్లాక్. ఇంతకుముందు 2 గేమ్లు డచ్ ఆడాడు కదా. వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ D4 D5 C4 క్వీన్స్ గ్యాంబిట్ యాక్సెప్టెడ్ నైట్ F6. ఇంతకుముందు వైట్ నుంచి ఆడే ఒక గేమ్ గెలిచాడు ఇదే టోర్నమెంట్లో క్వీన్స్ గ్యాంబిట్. ఇప్పుడు బ్లాక్ నుంచి ఎలా ఆడాలో చూపిస్తున్నాడు. అంటే ఒక రకంగా చెస్లో మ్యాగ్నస్ కార్ల్సన్ని సవ్యసాచి అంటారు. అంటే ఏ చేతితో అయినా ఆడొచ్చు. సవ్యసాచి అంటే ఏ చేతితో అయినా ఆడే ప్లేయర్, ఏ చేతితో అయినా 2 చేతులతో పనులు చేసే వాళ్ళని సవ్యసాచి అంటారు. మనోడే ఏ లైన్ అయినా 2 సైడ్ల నుంచి ఆడగలడు. ఓకే రైట్. పాన్ క్యాప్చర్స్ A6. బ్రో B5 వస్తుంది కానీ ఆడలేదు. బిషప్ E7 క్వీన్ E2 B5 వచ్చేసింది. బిషప్ D3 ND7 A5 బిషప్ B7. మనమైతే అర్జెంటుగా దాన్ని 200 కిలోమీటర్ల స్పీడ్తో పాన్ని B4లో పెట్టేస్తాం. మనకున్న ఆట ప్రకారం B ఇంటూ A4 కొడితే అమ్మో పాన్ పోతుంది, A6 వీక్ అయిపోద్ది అని అర్జెంటుగా B4 దోసేస్తాం ఉదయాన్నే. ఇక్కడ పాన్ సాక్రిఫైస్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏమైనా అర్థమవుతుందా? సరే చూద్దాం, ముందుకెళ్దాం. పాన్ టేక్స్ రుక్ టేక్స్ బిషప్ క్వీన్ టేక్స్ బిషప్ టేక్స్. అమ్మయ్య ఎక్స్ట్రా పాన్ వచ్చింది. ఎవరి మీద? మ్యాగ్నస్ కార్ల్సన్తో. సరే మరి గేమ్ ఏమైంది? సరే చూద్దామా. క్యాజిల్స్ నైట్ C3 C5 బ్రేక్ రుక్ D1 రుక్ B8 టేక్స్ బిషప్ D2 H6 అవాయిడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ ర్యాంక్ వీక్నెసెస్. బిషప్ E1 ఓపెనింగ్ అప్ ద ఫైల్. నైట్ E4 back rank weakness elimination. Bishop F6 attacking the knight. Takes B3 G5 takes F3. బా వాట్ బ్రో, ఎందుకు ఇచ్చావు పీస్? క్వీన్తో కొడతాడు కదా. క్వీన్తో కొడితే క్వీన్ కొట్టేసి ఈ రుక్తో బిషప్ కొడతాడు.
మరి పాన్తో కొడితే ఏమైంది? పాన్తోనే కొడతాడు. తీసప్ప, అంత సినిమా లేదు ఇక్కడ. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎక్స్చేంజ్ సాక్రిఫైస్ ఇచ్చాడా, అక్కడ చూడు రుక్ అటాక్. ఓకే, ఇప్పుడు రుక్ వచ్చేసి D7 వచ్చింది, అక్కడ పాన్ వచ్చిందా లేదా? పాన్ వచ్చేసింది. బిషప్ F2, క్వీన్ C3, క్వీన్ D3, ఎక్స్చేంజ్ పెట్టేశాడు. క్వీన్ చెక్, మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టాడు. క్వీన్ C6. బ్రో, పాన్ క్వీన్ చేసుకుంటా, నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. సరే చేసుకో బ్రో, ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదన్న. సపోర్ట్ పెట్టేశాడు. ఇక్కడ G4 వచ్చేసింది. బిషప్ E5, ఆఫరింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రేడ్స్. E5 కొట్టేశాడు. బిషప్ H4, క్వీన్ D3, క్వీన్ చెక్, కింగ్ G7, కింగ్ G2, క్వీన్ చెక్, క్వీన్ ఆఫర్స్ ట్రేడ్, క్వీన్ C2, కింగ్ G1, క్వీన్ చెక్, కింగ్ H1, క్వీన్ చెక్. ఇక్కడ చూడండి, ఓన్లీ మూవ్. కింగ్ H2, క్వీన్ చెక్, కింగ్ H1, క్వీన్ చెక్, కింగ్ G2, క్వీన్ చెక్, కింగ్ G1, బిషప్ చెక్, కింగ్ G2, బిషప్ D4, డిస్కవర్ చెక్. అక్కడ కింగ్ వచ్చేసి G3 వచ్చింది, చెక్, కింగ్ H4, క్వీన్ F2 చెక్, కింగ్ టేక్స్ పాన్, క్వీన్ F4 చెక్, అండ్ కింగ్ H5 అండ్ పాన్ G6. చూసారా, ఎక్స్చేంజ్ డౌన్ గేమ్ని మనం ఎలా మేడ్ చేయొచ్చని ఈ గేమ్ చూస్తే కానీ నాకు అర్థం కాదు. ఓకే, లెట్ మీ ఫినిష్. నెక్స్ట్ గేమ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. వచ్చేసాను అబ్బాయి. 7వ గేము టైటిల్ ట్యూస్డే, April 8. మ్యాగ్నస్ కార్ల్సన్ 11కి 11 గెలిచాడు. 6 గేములు ముందు ఆల్రెడీ చెప్పేశాను. ఇది 7వ గేమ్. మ్యాగ్నస్ వైట్. అపోనెంట్ ఎవరు బ్రో? అపోనెంట్ గ్రాండ్ మాస్టర్ క్రిస్టోఫర్ యూ అని, అతి తక్కువ ఏజ్లో చాలా మంచి రేటింగ్, అంటే అరౌండ్ 27 ఫిడే రేటింగ్, 27+ ఆల్మోస్ట్ తనకుంది. లీచర్స్లో chess.comలో 3100 రేటింగ్. ఈ గేమ్ ఆడేటప్పుడు 3082 రేటింగ్ ఉంది. సరే, గేమ్ చూద్దామా. మ్యాగ్నస్ వైట్. D4, నైట్ F6, C4, E6, నైట్ C3, బిషప్ B4, నిమ్జో ఇండియన్, నైట్ F3, క్యాజిల్స్, E3, D5, బిషప్ D3, టేక్స్, C5. ఇదంతా ప్రిపేర్ అయిన లైన్సే. మ్యాగ్నస్కి వచ్చు, అపోనెంట్కి వచ్చు, కానీ సింపుల్గా క్యాలింగ్ చేసుకున్నాడు. నైట్ C6, A3, బిషప్ A5, H3, క్వీన్ E7, క్వీన్ E2, రూక్ D8, రూక్ D1, H6, knight A4, attacking the pawn, pawn takes, bishop C7, bishop E3, ND5, rook C1, knight captures E3, pawn captures E3, E5, all standard theory. Knight C3, pawn takes, ND5, beautiful move. Queen D6, knight captures, queen captures, pawn takes, queen D6, D5, knight E7, attacking the rook, rook E1, knight G6, queen F2, bishop D7, knight F2, offering trade, knight E4, takes, bishop E8, bishop B3, knight E5, knight C5. నైట్ C5 ఎంత బ్యూటిఫుల్ మూవ్ చూడండి. ఇక్కడ 4th థ్రెట్ ఆపి ఆ నైట్ని మనం అటాక్ చేస్తున్నాం. నైట్ G6 టేక్స్, రూక్ B8, రూక్ C7, నైట్ F4, రూక్ E7, pawn A5, pawn D6, pawn A4, takes. These all are forced line Magnus scene with beautiful advantage. Takes, rook C8 captures queen and resigns. నెక్స్ట్ గేమ్లో మళ్ళీ కలుద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ గేమ్. మ్యాగ్నస్ కార్ల్సన్ టైటిల్ ట్యూస్డే 11కు 11తో దూసుకుపోయాడు. మనం ఇప్పుడు 8వ గేమ్ చూడబోతున్నాం. 7 గేమ్లు ఆల్రెడీ వీడియోలో మాట్లాడాను. సరే, ఈ గేమ్లో మ్యాగ్నస్ కార్ల్సన్ బ్లాక్ అండ్ అపోనెంట్ గ్రాండ్ మాస్టర్ కోనావెట్స్ అరౌండ్ 3150 రేటింగ్ ఉంది chess.comలో. లెట్స్ ద షో బిగిన్స్. E4, E6, D4, D5, French defense, NC3, classical variation, bishop D4, E5, C5, A3 takes, knight C6. బ్రో, మ్యాగ్నస్ పాన్ 3 ఇచ్చాడా?
No. After D takes C5, white's pawn structure ruins. Easily top level players will ruin your game, right? Knight e7, h4, queen a5 attacking the pawn, bishop d7, h5, h6. ఇక్కడ ఇంపార్టెంట్ మూవ్ ఏంటంటే అపోనెంట్ ఎప్పుడన్నా h4 h5 అలాంటివి జరుపుతూ వస్తున్నప్పుడు మీరు బాగా ముందుకు వచ్చిన తర్వాత మీ పాన్ని సింగిల్ స్క్వేర్ ఆడండి. అది ఎప్పటికైనా మీకు యూజ్ఫుల్ అవుతుంది. అంటే లైక్ సమ్ పొజిషన్స్లో బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ కూడా మీకు అవాయిడ్ అవుతుంది. ఈ గేమ్లో h4 h5 ఆడిన తర్వాత మ్యాగ్నస్ h6 ఆడాడు, రైట్? నైట్ f3, 000, c4 అటాకింగ్ ద క్వీన్, క్వీన్ c7, టేక్స్, c3, f6 బ్రేక్. పొజిషన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. బ్లాక్ పీసెస్ అన్నీ యాక్టివ్ అవ్వాలంటే సెంటర్లో ఒక బ్రేక్ కావాలి. బ్రేక్లు ఇవ్వడానికి భయపడకండి. f6 అనేది చాలా మంచి బ్రేక్. పొజిషన్ కింగ్ సెంటర్లో ఉన్నాడు, తొందరగా ఓపెన్ అయితే మీరు అటాక్ చేసుకోవచ్చు. సింపుల్ ఐడియా. టేక్స్, g3, e5. అగైన్ మ్యాగ్నస్ ట్రైంగ్ టు ఓపెన్ ద పొజిషన్. టేక్స్, రుక్ చెక్. వచ్చేసింది ఏదైతే రాకూడదు అనుకున్నామో అది వచ్చేసింది. చెక్ వచ్చేసింది, క్యాజిలింగ్ బైండ్. ఇక ఇక్కడ నుంచి గేమ్ బిగిన్స్. బిషప్ g4 పిన్, రూక్ h4. ఏంటన్నాడు? నేను అక్కడే ఉంటా బ్రో, సారీ మనకి వెళ్ళి అలవాట్లేదు, ఒక్కసారి వస్తే అన్నాడు. క్వీన్ c1, బిషప్ టేక్స్, నైట్ d4. వచ్చేసింది సెంటర్లోకి నైట్. అక్కడ f3 బిషప్ అటాక్ కొట్టిన తర్వాత d2 బిషప్ అటాక్, రుక్ అటాక్. చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. కొట్టేసి ఎక్స్చేంజ్ సాకిచ్చి ఎండ్ గేమ్ ఆడుకుందాం అనుకున్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే నువ్వు ఎక్స్చేంజ్ ఆఫర్ చేస్తుంది మ్యాగ్నస్ కార్ల్సన్కి. పాన్ క్వీన్ అవుతున్నట్టుగా కనపడుతుంది, కానీ ఇద్దరికీ అవుతుంది క్వీన్. చూద్దాం ఏమవుతుందో. ఇచ్చిన ఎక్స్చేంజ్ మళ్ళీ ఇచ్చేసాడు. ఈ పాన్ క్వీన్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ అవ్వలా. అది అక్కడ కాపాడేసాడు ఆల్రెడీ. రుక్ టేక్స్, క్వీన్ టేక్స్. బ్రో ఎవరికి బాగుంది గేము? వైట్ క్వీన్ ఉంది కదా. సరే చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది. తర్వాత చాలా మ్యానోవరింగ్ జరిగింది. అపోనెంట్కి ఏమో క్వీన్ ఉంది, 2 పాన్స్ ఉన్నాయి. మ్యాగ్నస్కి ఏమో నైట్, రుక్ 2 పాన్స్ ఉన్నాయి. ఈ 2 పాన్స్ని మనం ఎలా డీల్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంతా అయిపోయింది. చివరికి ఈ ఒక్క పాన్ని ఏం చేశాడంటే చెక్కులు పెట్టేసి, సపోర్ట్ పెట్టేసి, కింగ్ వెళ్ళిపోయి ఆఖరికి దాన్ని స్క్వేర్ వేకెట్ చేసేలా క్రియేట్ చేసి ఇప్పుడు అక్కడ క్వీన్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ క్వీన్కి నువ్వు క్వీన్ ఇచ్చేస్తే రుక్కు నైట్తో మేట్ చేయలేడా? అద్భుతంగా లేదు గేమ్. అంతే ఉంటుంది మరి మ్యాగ్నస్ కార్ల్సన్ ఆడితే. అందుకే ఈ వీడియో చేస్తుంది. సరే కానీ మళ్ళీ కలుద్దాం, వస్తా. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మ్యాగ్నస్ కార్ల్సన్ టైటిల్ ట్యూస్డేలో 11 గేమ్లు గెలిచాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. బ్రో వాళ్ళ రేటింగ్ కొంచెం బాగానే ఉంటుందా? ఒక్కొక్కళ్ళు గ్రాండ్ మాస్టర్లు 3000, 3100, 3200 రేటింగ్ ఉన్న ప్లేయర్లు. సరే 9వ గేమ్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమండి అని నేను చెప్పను, ఎందుకంటే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి. ఓకే సరే గేమ్ చూద్దాం. మ్యాగ్నస్ వైట్ అండ్ అపోనెంట్ మిస్టర్ తాతయ్య కాదు తాతాగ్లియా. ఓకే రైట్. d4, నైట్ f6, c4, e6 and c3, బిషప్ b4. ఇంతకు ముందు గేమ్లో నిమ్జో ఇండియన్ స్ట్రక్చర్ మ్యాగ్నస్ కార్ల్సన్ వైట్ నుంచి హ్యాండిల్ చేసి కొట్టాడు. ఇదే వీడియోలో ఉంది. మళ్ళీ అదే ఆడారు. b6, బిషప్ d3, బిషప్ b7, నైట్ f3, క్యాజిల్స్, టేక్స్. ఇక్కడ డబుల్ పాన్ చేశాడు అపోనెంట్. ఈ డబుల్ పాన్ స్ట్రక్చర్ వైట్ ఎలా హ్యాండిల్ చేశాడో ఒక్కసారి చూడండి. జనరల్గా ఇలాంటి పొజిషన్స్లో b6, bb7 అండ్ bb4, బిషప్ టేక్స్ c3, b-టేక్స్ c3 స్ట్రక్చర్స్లో నైట్ e4 ఆడాక f5 ఆడతారు, d6, nbd7. ఈ మ్యాన్ ఓవర్ ఏదైతే ఉందో ఇది కొంచెం డెడ్లీగా అనిపిస్తుంది వైట్కి. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి గేమ్లు చూడటం ద్వారా ఆ ప్యాటర్న్స్ ఎలా డీల్ చేయాలి అనే ప్యాటర్న్స్ అర్థమవుతాయి. ఓకే రైట్, లెట్ మీ షో. నైట్ e1 వండర్ఫుల్ మూవ్ బ్రో. మరి c3 పాన్ ఇచ్చేసేమైంది అని అంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఆ c3 పాన్ కొడితే ఏమైంది? ఫస్ట్ c3 పాన్ కొడితే వెంటనే క్వీన్ c2 వచ్చింది. ఆ క్వీన్ c2 వచ్చినప్పుడు నైట్ అటాక్. నైట్ వెనక్కి వెళ్ళలేదు కదా, అప్పుడు నీకు h7 పాన్ వచ్చింది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతే అట్లా. రైట్, f5, f3 వచ్చి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే అంతే వేగంతో వెళ్ళిపోయింది. సరే ఇంతవరకు మనం ఆడతాం. మ్యాగ్నస్ కార్ల్సన్ చూసి నైట్ ఉన్నాడు, f3 ఆడితే ఆ e4లో ఉన్న నైట్ వెళ్ళిపోద్ది. మరి ఇక్కడ నుంచి ఎలా గెలవాలి?
డబుల్ పాన్స్ ఉన్నాయి కదా, బ్యాక్ ర్యాంకు పీసులు ఏం డెవలప్ అవ్వలేదు కదా, అన్నీ ఇలా పెట్టుకుంటే ఎవరు ఇస్తారు పాయింట్ టోర్నమెంట్లలో? సరే చూద్దాం. నైట్ సీటు ఏంది బ్రో ఆట రానివాడిలాగా ఆడుతున్నాడు అనుకుంటున్నావా? ఒక్క నిమిషం, అది ఎందుకు వచ్చిందో నీకు చెప్తా. C5 క్వీన్ E2 నైట్ C6 E4 బ్రేక్. ఇప్పుడు అర్థమైందా చిన్న నైట్ సీటు ఎందుకు? అది D4 పాన్కి సపోర్ట్. మ్యాగ్నస్ మైండ్లో ఉన్నదేంటి? E4 బ్రేక్. రైట్. టేక్స్ E5 బ్రేక్, వెళ్ళిపో ముందుకి. నైట్ E7 బిషప్ G5 నైట్ G6 నైట్ E3. టైగర్ వచ్చేసింది చూడండి, నైట్ F5 కనపడుతుంది. అది కానీ D6లో కూర్చుంటే చాలా గందరగోళాలు క్రియేట్ చేస్తుంది. H6 టేక్స్ G3. వాళ్ళ నైట్ మాత్రం రాకూడదు చిన్న, అది ఇంపార్టెంట్ పాయింట్. మన నైట్ మాత్రం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అది మెయిన్ పాయింట్. నైట్ F5 ఛాన్స్ ఉంది. D6 క్వీన్ H5. ముందు క్వీన్ వస్తే తర్వాత అన్ని పనులు అయ్యే చూసుకుంటుంది. థ్రెట్ ఏంటంటే రుక్ టెక్స్ F6 క్వీన్ టెక్స్ F6 రుక్ F1. ఓకే. బిషప్ C8. నేను అక్కడ ఏం చేస్తాను, గేమ్ అంతా 7 జరుగుతుంటే అని ఇప్పుడు మేలుకున్నాడు ఆ గ్రాండ్ మాస్టర్. సరే నువ్వు వస్తే వచ్చావు కానీ నిన్ను కూడా తీసేస్తాను, నా బిషప్ ఇక్కడ ప్యాసివ్ ఉంది, బిషప్ G4 పెడితే ఒక పని అయిపోద్ది అని చెప్పి తీసాడు. టేక్స్ ఎక్స్చేంజ్ బ్రో. ఎండ్ గేమ్ ఆడదామా అని మ్యాగ్నస్ కార్ల్సన్తో ఎవరైనా అంటే అంతకన్నా పెద్ద తప్పు వాళ్ళ కెరీర్లో ఇంకోటి లేదు. రైట్. సరే ఎందుకో చూద్దాం. పొజిషన్ ఎవరికి బాగుందో కూడా జడ్జ్ చేయలేము. చూడటానికి బ్లాక్ బాగుంది అనుకుని ఎక్స్చేంజ్ చేశాడు తొందరపడి. టేక్స్ నైట్ F5 కొట్టేశాడు, ఉదయాన్నే పాన్ తినేసాడు. ఇప్పుడు ఆ రుక్కు పరిస్థితి ఏంటి? రైట్. అటుపక్క బ్రేక్లు ఇచ్చేస్తున్నాడు ప్రశాంతంగా. G4 వచ్చేసింది రుక్కు, H4 నైట్ వచ్చేసింది, టేక్స్ ఎక్స్ట్రా పాన్ వచ్చేసింది, చెక్ అన్నాడు, పాన్ ఇచ్చేసాడు, వెనక్కి వచ్చాడు. పొజిషన్ ఏమన్నా డ్రాలా కనిపిస్తుంది కదా మీకు, బట్ నో డ్రా విల్ బి గివెన్ టు ఎనీవన్ ఇన్ దిస్ టోర్నమెంట్ బై మ్యాగ్నస్. All this happened in 3 minutes games, and here black flag down, and the position is completely winning for white because of the passed pawn on D5. It will go D6 and then D7 and followed by rook C6, rook C8 and later promoted to queen, and you need to give your rook for that queen and later on Magnus wins easily. Thank you. Next game lo malli galuddu. Welcome back to the tournament. టైటిల్ ట్యూస్డే ఏప్రిల్ 8. మ్యాగ్నస్ 11 గేమ్లు గెలిచాడు. ఇది 10వ గేమ్. జనరల్గా టోర్నమెంట్ గెలుస్తూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే టఫ్ ప్లేయర్స్ పడతారు. ఇప్పటి వరకు టఫ్గానే ఆడాడు, కానీ మ్యాగ్నస్ అనేవాడు ఒక బీస్ట్. ఇందా చెప్పా కదా, ఫిషర్ని కార్పోవ్ని మిక్సీలో వేసి తీస్తే వచ్చిన ఆణిముత్యం వాడు. సో మీరు వాడిని అటాక్ చేసి గెలవలేరు, వాడు చేసే అటాక్ని డిఫెండ్ చేసి గెలవలేరు. రైట్. ఇందులో పోలిష్ ఫైటర్ 3000, ఇతను chess.com ఐడి. ఇతను జాన్ క్రిస్టఫ్ డూడా అని ఆవలిస్తే పేగులు కాదు, ఎముకల్లో ఉన్న నరాలని కూడా లెక్క పెట్టగలిగిన మంచి ప్లేయరు. సరే ఇందులో అతను వైట్ ఆడుతున్నాడు, మ్యాగ్నస్ బ్లాక్ ఆడుతున్నాడు. గేమ్ చూసేద్దామా? E4 E6 D3 D5. కింగ్స్ ఇండియన్ అటాక్ టైప్ స్ట్రక్చర్ మ్యాగ్నస్ ఈజ్ గోయింగ్ టు ప్లే, and all this is opening theory. After some trades happen, there is weak squares on D4 and went on. Light squares are weak and Magnus controls those squares. Takes. ఇక్కడ చూడండి హైలైట్ ఏంటంటే మ్యాగ్నస్ ఏకంగా రుక్కు బిషప్ తీసుకుని క్వీన్ ఇచ్చాడు. మరి ఇలాంటి గెలవచ్చా బ్రో అంటే చూద్దాం, ప్రాక్టికల్గా ఎలా పాసిబిలిటీ ఉందో అలా చూద్దాం. అయిపోయింది, సింపుల్. ఎందుకని నెక్స్ట్ రుక్ E2 చెక్ వస్తుంది, తర్వాత ఆ పాన్ D2కి వెళ్తుంది. ఎలా డిఫెండ్ చేస్తావు? టైం కూడా అయిపోయింది ఈ పొజిషన్కి రాగానే. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ గేమ్ ఆఫ్ టైటిల్ ట్యూస్డే ఏప్రిల్ 8. ఇందులో మ్యాగ్నస్ 11 గెలిచాడు. 10 గేమ్లు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, చెప్పాను. ఇది 11వ గేమ్. గ్రాండ్ మాస్టర్ రామ్సు సవానే 3015 రేటింగ్ ఉంది chess.comలో. ఫైనల్ గేమ్ ఇది. గెలిస్తే 11 హిస్టరీ క్రియేట్ అయింది. మీరేమైనా టోర్నమెంట్లో 11, 9కి 9, 10కి 10, 7కి 7 ఎప్పుడైనా గెలిచారా? కింద కామెంట్లో చెప్పండి. మ్యాగ్నస్ ప్లేయింగ్ విత్ వైట్. D4 D5 నైట్ C3 నైట్ F6 బిషప్ F4 బిషప్ F5 F3. ఏంటి బ్రో నైట్ కదా ఆడాల్సింది, పొరపాటున స్లిప్ అయిందా అంటే ఏం కాదు. ఇది వన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ జబో లండన్. అండ్ హియర్ F5 బిషప్ని G4 H4 అని చెప్పి పాన్లతో కన్ను మూపిస్తారు కొన్ని గేమ్స్లో. రైట్. బిషప్ వెళ్ళిపోయింది, G4 వచ్చేసిందా, E6 H4. కుదిరితే ట్రాప్ చేసుకుంటా, కొంచెం పర్మిషన్ ఇస్తారా? ఎవరన్నా 3000 రేటెడ్ ప్లేయరు ఫైనల్ రౌండ్లో పడితే
ఇట్లా F3 G4 H4 అని ఉదయాన్నే పీ స్టాప్ చేయడానికి వెళ్తారా? బట్ వెళ్ళాలి, అవసరం మనిషితో అన్ని పనులు చేపిస్తుంది. H5 ఎక్సలెంట్ మూవ్ లాగా ఉంది కదా, రైట్ అలాగే కనిపిస్తుంది. నైట్ D7 E3 బిషప్ B4 పిన్, మ్యాగ్నస్కి పిన్, బిషప్ D3 క్యాజిల్స్, నైట్ E2 C5 టేక్స్ క్వీన్ D3. ఒక్క పాన్ ఇస్తావా బ్రో, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా అని అన్నాడు. పాన్ కాదు కదా, ఏమి ఇచ్చే సమస్య లేదన్నాడు. సరే ఇక్కడ నీ కథ ఏంది ముందు చూడమన్నాడు. సరే క్వీన్ D2 బిషప్ A5 0-0నా? ఎట్లా బ్రో, అసలు ఎట్లా 0-0 ఎట్లా ఆడితే అంతే, అయిపోయింది, సింపుల్. B4 బిషప్ C7 టేక్స్ కింగ్ G2. మనం కింగ్ని పట్టించుకోం కదా, వాడు క్వీన్ తీసుకొచ్చి మేడ్ చేసేదాకా మనం అంతే. అందుకనే కింగ్ G2 బెస్ట్ మూవ్. రూక్ E8 నైట్ F4 క్వీన్ D6 నైట్ E2 నైట్ B6 B4 నైట్ E7 క్వీన్ B4 క్వీన్ D7 నైట్ G3 నైట్ F5 నైట్ టేక్స్ రూక్ E1 క్వీన్ C7 నైట్ E2 రూక్ F7 ట్రేడ్స్ బ్రేక్స్ అంతా ఈక్వల్గా జరుగుతుంది అనిపించిన సమయంలో సెంటర్ ఓపెన్ చేస్తాడు మ్యాగ్నస్. పాన్ తిన్నాడు, ఆ పాన్ మ్యాగ్నస్ తిన్నాడు, మొత్తం అయిపోయింది. చక్కగా పాన్లన్నీ క్వీన్ సైడ్ పాన్స్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాడు. బట్ వాట్స్ కమింగ్ టు నెక్స్ట్ ఈజ్ అన్బిలీవబుల్ చెక్మేట్ ఆన్ H7. హియర్ ద రేస్ ఫినిష్ 11/11. Magnus wins the title Tuesday. If you like the commentary, subscribe. Thank you.